దానికి సమాధానం చెప్పండి. ఏంటమ్మా వ్యవస్థలు మేనేజ్ చేశారు కనుకనే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. నేను సూటిగా అడుగుతున్న, వ్యవస్థల్ని మేనేజ్ అయిపోతే బెయిల్ పైన 10 సంవత్సరాలు జగన్ బయట ఎలా ఉన్నాడు? వ్యవస్థల్ని మేనేజ్ అయిపోతే సొంత బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి ఈరోజు బయట తిరుగుతున్నాడు. వ్యవస్థల్ని మేనేజ్ అయిపోతే సిబిఐ వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని చెప్తే ఏకంగా పోలీసులు సిబిఐకి అడ్డం పట్టారు. ఇదే వ్యవస్థల మేనేజ్మెంట్ అంటే. అందుకే మా తల్లి ప్రజల్లోకి వెళ్ళింది, నిజం గెలవాలని చెల్లింది. 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, 34 TSDI ఉన్నాయా? అది నిజం. 2,13,000 మందికి ట్రైనింగ్ జరిగిందా? నిజం. 85,000 మందికి ఉద్యోగాలు వచ్చిందా? అది నిజం. ఫైబర్ గ్రిడ్ ద్వారా 10 లక్షల కనెక్షన్లు ఇచ్చామా? అది నిజం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 100 కోట్ల టర్నోవర్ చేసే ఫైబర్ గ్రిడ్ తయారు చేసిన తెలుగుదేశం పార్టీ. అది నిజం. ఆధారాలతో సహా నేను బయట పెట్టేదనుకున్నా. నేను ఒక్క నిమిషం మళ్ళీ చెప్తున్నా, దమ్ము ధైర్యం వాళ్ళకుంటే ఎక్కడ అవినీతి జరిగిందో కనీసం ఒక్క కాగితాన్ని చూపించండి. ఈడీ ఎంక్వైరీ జరిగింది, బాబు గారికి పిలవలా. మా ఐటీ రిటర్న్స్ గత 4 సంవత్సరాలు ఒక్కసారి కూడా స్క్రూటినీ జరగల. ఎందుకంటే మేము తప్పు చేయలా, నీతి నిజాయితీగా మేము బతుకుతాం. ఏం తప్పు చేయని వ్యక్తిని ఈ రోజు 50 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. అన్ని తప్పులు చేసిన వ్యక్తి ఈ రోజు హాయిగా రోడ్ల పైన తిరుగుతాడు. అవినీతి చేసిన వ్యక్తి 10 సంవత్సరాలు బెయిల్ పైన తిరుగుతాడు. సొంత బాబాయిని అర్ధరాత్రి గొడ్డలతో కొట్టిన అవినాష్ రెడ్డి ఈ రోజు రోడ్ల పైన తిరుగుతాడు. ఏకంగా మైనల్ని దోచేస్తున్న పాపాల పెద్దిరెడ్డి రోడ్ల పైన తిరుగుతాడు. ఇంకా వ్యవస్థలు మేనేజ్ చేయపోతాం కాకపోతే ఇంకేంటి బ్రదర్? వ్యవస్థల మేనేజ్మెంట్ గురించి ఒక ఉదాహరణ ఇస్తా. డాక్టర్ గారు, ఒక ఆప్థమాలజిస్ట్ గారు, అంటే కంటి డాక్టర్ గారు వచ్చి ఆయనకు ఆపరేషన్ చేయాలి. క్యాట్రాక్ట్ జరిగింది బాబు గారికి, గతంలోనే జరిగింది. సో రెండోది 1 నెలలో చేయాలని స్పష్టంగా ఉంటుంది. అదే ఒక డాక్టర్ గారు రాస్తారు. అదే ఆప్థమాలజిస్ట్ దగ్గరికి పోలీసులను పంపించి మళ్ళీ రిపోర్ట్ ని తారుమారు చేయమని అంటారు. 2 రిపోర్ట్లు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. ఆపరేషన్ చేయమని అదే ఆప్థమాలజిస్ట్ గారు ఆపరేషన్ చేయమని ఒక రిపోర్ట్ ఉంది. అది ఫస్ట్ రిపోర్ట్. సెకండ్ రిపోర్ట్ తొందర ఏం లేదని ఉంది. ఇది వ్యవస్థల మేనేజ్మెంట్ కాకపోతే ఏంటి బ్రదర్? మాకు ఈ ప్రభుత్వం పైన నమ్మకం కోల్పోయాం. వీళ్ళు పరీక్షల పేరుతో ఏం చేస్తారో మాకైతే నిజంగానే భయం ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు దక్షిణ భారతదేశంలో ఓన్లీ ఎన్ఎస్జీ ప్రొటెక్టింగ్. దక్షిణ భారతదేశం ఇంకెవరు లేరు, చంద్రబాబు నాయుడు గారు తప్ప. అది ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆయన కల్పించింది. ఎందుకంటే ఆయనకి థ్రెట్ ఉంది. అదే మావోయిస్టులు లేఖ రాశారు, జైలు పైన దాడి చేసి చంద్రబాబు నాయుడు గారిని మేము చంపుతామని వాళ్ళు లేఖ రాశారు. దానిపైన ఈ ప్రభుత్వం ఇప్పటికీ తగిన చర్యలు తీసుకోవాలి. డ్రోన్లు ఎగురుతున్నాయి, చర్యలు తీసుకోరు. పెద్ద ఎత్తున గంజాయి సరఫరా జరుగుతుంది, చర్యలు తీసుకోరు. ఇంకా సందేహం లేకపోతే మాకే